దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని పరిశీలన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుంచి చూద్దాం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగో చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇజ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయదు. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇజ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనాను తన సహోదరునికైనాను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకున్నానని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవును అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. చదవబడిన యొక్క లేఖన భాగంలోంచి ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. నిబంధన, దేవుడు మనతో చేసినటువంటి నిబంధన. ఈ యొక్క నిబంధన అనేది మనిషికి అవసరం. దేవుడు మనిషితో నిబంధన చేయడం అనేది మనిషికి అవసరం. చూడండి, దేవుడు పాత నిబంధన ఇచ్చాడు, అలాగే కొత్త నిబంధన కూడా ఇచ్చాడు. నిబంధన అయితే ఇవ్వడం ఆపలేదు. దేవుడు పాత నిబంధన ఇచ్చినప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలను మనుషులు మీరి పాపులైపోయారు. అయితే దేవుడు పాత నిబంధన మీరారు గనుక ఇక వీరికి నిబంధన ఏం అవసరం లేదని చెప్పి ఆపేయడం జరగలేదు. మరలా కొత్త నిబంధన అనుగ్రహించాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, నిబంధన అనేది మానవునికి చాలా మేలు చేస్తుంది. దేవుడు మనతో చేసినటువంటి నిబంధన, మనం ఆయనతో నిబంధన చేసుకొనుట, ఈ రెండు ముఖ్యమే. దేవుడి యొక్క నిబంధన ఏంటంటే ధర్మశాస్త్రం. దేవుని యొక్క నిబంధన ఏంటంటే ఆజ్ఞలు. దేవుని యొక్క నిబంధన, ఆ ఆజ్ఞలు ఏ మానవుడు పాటిస్తాడో ఆ ఆజ్ఞల ద్వారా మానవుని రక్షించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. అవును, దేవుడు చేసినటువంటి నిబంధన మనకు మేలు చేస్తుంది. ఆ నిబంధనలో ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ఆ నిబంధన ఇచ్చాడు. మనము నిబంధన లేని వారమైతే ఇష్టానుసారంగా బ్రతుకుతూ పాపులమై దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమయ్యే అవకాశం ఉంటుంది. కనుక దేవుడు తన యొక్క కృప, తన యొక్క దయ, తన యొక్క కనికరము, తన యొక్క రక్షణ మన మీద ఉండాలి అంటే ఆయన దృష్టికి మనము మంచివారుగా కనబడాలి. ఆయన దృష్టికి మంచివారుగా కనబడాలంటే ఆయన నిబంధన, ఆయన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం మనం పాటించేవారుగా ఉండాలి. కనుక చూసారా, దేవుని దృష్టికి మనం మంచిగా ఉండాలి అంటే దేవుడిచ్చినటువంటి ఆ నిబంధనను మనం పాటించాలి. మనం పరలోకం వెళ్ళాలంటే దేవుని ఇచ్చినటువంటి నిబంధనలో మనము నిలవాలి. మనం మంచివారుగా ఉండాలంటే దేవుడిచ్చినటువంటి నిబంధనను మనము పాటించేవారుగా ఉండాలి. ప్రేమైనటువంటి బిడ్డలారా, అయితే ఇక్కడ ఇంకో విషయం మనం ఆలోచన చేసుకుందాం. అదేంటంటే, దేవుడు మనకు నిబంధన ఇచ్చాడు, అనేక మార్లు దాన్ని మీరుతూ ఉన్నాము. అయితే దేవుడు అంటున్నాడు, నా నిబంధనలో మీరు కానీ కొనసాగితే మీకు మేలు అంటున్నాడు. అవును, దేవుని యొక్క నిబంధనలో మనం కొనసాగుట మనకు మేలు. అందుకే
పాత నిబంధన ఇచ్చాడు, కొత్త నిబంధన కూడా ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆజ్ఞలను కూడా మనకు అనుగ్రహించాడు. బైబిల్ మొత్తం 66 పుస్తకాలుగా. ప్రేమైన దేవుని బిడ్డారా, కాబట్టి మనము నిబంధన, దేవుడితో ఒక నిబంధన మనం కూడా చేసుకోవాలి. ఏమని చేసుకోవాలంటే, ప్రభువా, అనేక మార్లు నేను నీ యొక్క నిబంధనను మీరుతున్నాను, అనేక సార్లు నీకు ఇబ్బందులు కలిగిస్తున్నాను, అనేక సార్లు నిన్ను బాధ పెడుతున్నాను, అనేక సార్లు నా జీవితంలో నీ నిబంధనను మీరి సమస్యలు తెచ్చుకుంటున్నాను. కాబట్టి నాయన, నీ కృపతో, నా మానవ శక్తి కాదు, నా మానవ జ్ఞానం కాదు, నా బలము కాదు, ఏది కాదు ప్రభు, కేవలం నీ కృపతో నీ నిబంధనలో కొనసాగునట్లుగా నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు. నీకు విధేయత చూపునట్లుగా, నీ మాటకు విలువ ఇచ్చినట్లుగా, నీ నిబంధనలో నిలిచినట్లుగా నన్ను చేయి పట్టి నువ్వు నడిపించమని దేవుని యొక్క పాదాలను ఆశ్రయించడం, దేవునితో ఇలా నిబంధన మనం చేసుకోవడం అనేది ఆయన కూడా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే ప్రయత్నం అనేది మంచిది. అసలు ప్రయత్నం చేయకుండా, దేవా నేను మంచిగా బతకటానికి ప్రయత్నిస్తాను దేవా అనే నిబంధన దేవుడితో చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం బతుకుతుంటే దేవుడు కూడా మన జీవితంలో ఎలా మేలు చేస్తాడు, ఎలా మనల్ని అభివృద్ధి చేస్తాడు ఆలోచించండి. కనుక నిబంధన చేసుకోవాలి, ప్రయత్నం చేయాలి. ప్రభువా, నేను నిబంధన చేసుకుంటున్నాను నీతో, ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్లుగా బతకడానికి ఇష్టపడుతున్నా, కాబట్టి నా చేయి పట్టుకొని నడిపించే మన నిబంధన మనం చేసుకోవాలి. భార్యాభర్తలు ఎలాగ ప్రమాణం చేసుకుంటారు కదా పెళ్లిలో, ఈ రోజు నుంచి కష్టమైన నష్టమైన చనిపోయే వరకు కూడా నీతో నేను ఉంటాను. అలాంటిది, దాన్ని మించినటువంటి గొప్ప నిబంధన దైవ నిబంధన, దేవుడు మనకిచ్చిన నిబంధన. ఆ నిబంధనలో మనం నిలవగలిగిన మనకి ఎంతో మేలు, మన ఆత్మ పరలోకం వెళ్తుంది. కాబట్టి మనంతటా మనం సొంతగా నిలబడాలంటే నిబంధనలో వల్ల కాదు. సాతాను ఉన్నాడు, ఈ లోకపు మాయలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి, ఈ శరీరము మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతుంటాం. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క కృపతో ఆయన నిబంధనలో మనం నిలవడానికి మనం నిబంధన చేసుకొని వారి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవుడు, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత చెల్లిస్తుంది. తండ్రి, నీ నిబంధన ఎంతో గొప్పది, నీ ధర్మశాస్త్రం ఎంతో గొప్పది, మాకు మేలైనది, మాకు సమస్తాన్ని ప్రభు సమకూర్చేది. అయితే ఇదిగో నేను మానవులమే ప్రభు, మేము ఎన్నో మార్లు ఇదిగో నిన్ను బాధ పెట్టున్నాం, సాతాను యొక్క వలలో చిక్కి ఎన్నోసార్లు ప్రభు నేను ఇబ్బందులు పెడుతున్నాను. అయినను నీ అపారమైన క్షమాపణ, నీ యొక్క కృప చేతనైనా మమ్మల్ని నీవు నడిపిస్తున్నావు. కనుక నేను వాక్యం ఎవరైతే వింటున్నారో మేమందరం కూడా తండ్రి, నీవిచ్చిన నిబంధనలు ఎల్లప్పుడూ నడుచుకున్నట్లుగా నీ శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వింటున్న వారందరినీ కూడా ప్రభు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీవు మాత్రమే తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరిని చేపట్టి నడిపించు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభు స్వస్థపరచు. నీ నామంకి మనం తెచ్చుకోమని, నీ నిబంధనలో కొనసాగునట్లుగా పరలోకం వెళ్ళే వరకు కూడా నడిపించమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం. ఆమేన్.